నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యసభ ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం. తెలుగు రాష్ట్రాల్లో నామపత్రాలు దాఖలు చేయనున్న అధికార పార్టీల అభ్యర్థులు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ప్రాంతీయ సమతూకానికి తెలుగుదేశం ప్రాధాన్యం. 4వ వ్యక్తిపై తుది నిర్ణయం ఎమ్మెల్యేలదేనన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్షలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న బాబు. మండల స్థాయి ప్రగతి వివరాలు ప్రజల ముందుంచుతామని వెల్లడి. తెలంగాణలో పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు ఖరారు. సాగు చేయకముందే దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. సమైక్య శక్తిని చాటిన కర్నూలు జిల్లా పొదుపు సంఘాలు. పిల్లలకు అత్యుత్తమ విద్య అందించేందుకు సొంత ఖర్చులతో అత్యాధునిక పాఠశాల నిర్మాణం. ఢిల్లీలో ఆఫ్రికన్లపై దాడులను ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్. దేశాల మధ్య వైషమ్యాలకు కారణమవుతాయని హెచ్చరిక. భవిష్య నిధి వెనక్కు తీసుకునే వారికి కేంద్రం మరిన్ని వెసులుబాట్లు. పన్ను మినహాయింపు పరిధిని 30,000 నుంచి 50,000కు పెంచుతున్నట్లు ప్రకటన. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమతూకానికి ప్రాధాన్యమిచ్చింది. తొలుత సామాజిక సమతుల్యం పాటించాలని భావించినప్పటికీ ప్రాంతీయ సమీకరణాల వైపే అధినేత చంద్రబాబు మొగ్గు చూపారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మరోసారి అవకాశం కల్పించిన ఆయన కర్నూలు నుంచి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భాజపా విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు మద్దతు పలికినట్లు వెల్లడించారు. 4వ అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వినిపించినప్పటికీ ఆ విషయాన్ని వారికే వదిలిపెడుతున్నట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేసి బలం ఉన్న మేరకు 3 అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు తన నివాసంలో ఇదే అంశంపై నేతలతో ఆయన చర్చించగా 4వ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల వైకాపా నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు 4వ అభ్యర్థిని నిలబెట్టాలని కోరినప్పటికీ అలాంటి ప్రయత్నమేదీ వద్దని యనమల స్పష్టం చేసినట్లు సమాచారం. కంభంపాటితో కొద్దిసేపు ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు సుజనా చౌదరికి మరోసారి అవకాశం కల్పించకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం లేకపోవడం సహా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆ జిల్లాకు చెందిన టీజీ వెంకటేష్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భాజపా కోరిక మేరకు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు పార్టీ మద్దతు ప్రకటించి రాజ్యసభ అవకాశం కల్పించినట్లు వివరించారు. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవడం సహా అందరితో సమాలోచనలు జరిపిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 3 రోజులుగా చాలా మందితో చర్చించాను, అన్నీ ఆలోచించాం. ఒక సీటు బీజేపీ పోయినప్పుడు ఇంకుండేది 2 సీట్లుంటాయి. మంత్రిగా పనిచేస్తున్న చౌదరి గారు, ఆయన్ని మళ్ళా కొనసాగిస్తున్నాం. ఫస్ట్ టైం రాజ్యసభ కర్నూలు జిల్లాకి ఇస్తున్నాం. ఒక వైశ్య కమ్యూనిటీ కూడా ఇస్తే బాగుంటుంది. ఇప్పటికే ఒక మంత్రి ఇచ్చాం, ఇంకొక రాజ్యసభ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టీజీ వెంకటేష్ గారిని ఫైనలైజ్ చేశాం. వెనుకబడిన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, వీకర్ సెక్షన్స్ కూడా ఉన్నారు. మొన్నే ఎమ్మెల్సీలు చాలా వరకు అకామిడేట్ చేశాం. మళ్ళీ తొందరలో ఎమ్మెల్సీలు వస్తున్నాయి. ఉండేది 2 సీట్లు కాబట్టి వీళ్ళిద్దరిని అకామిడేట్ చేసి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వీకర్ సెక్షన్స్ ప్రాధాన్యత ఇస్తాం. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన 3 నేతలు రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో వినిపిస్తామని చెప్పారు. మన ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏమున్నాయనేది గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము అన్ని ప్రతిదీ అడుగుతానే ఉన్నాం, ప్రతిదీ ప్రయత్నం చేస్తానే ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఉన్నది, వాళ్ళు సాయశక్తిలో చేస్తారని చెప్పి గట్టి నమ్మకం మాకుంది. ఇప్పటివరకు కొంచెం డిలే అయిన మాట వాస్తవం. వాటన్నిటినీ కూడా మా అధ్యక్షుల వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అన్నీ కూడా సాధిస్తామని చెప్పేది నా నమ్మకం. క్రైసిస్ పీరియడ్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు రావాలి రాష్ట్రానికి. రాష్ట్రం విభజనతో చాలా నష్టపోయిందని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఈ ప్రజల్ని ఆదుకోవాలి. It is one of the most upcoming dynamic state. The Chief Minister Dr. Chandrababu Naidu, in collaboration with BJP, the NDA, is trying to really bring up the state after bifurcation. So we are very sure
that we'll all work together. I'm very happy that I will be able to represent this state in the parliament. ఈ ఉదయం హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో ముగ్గురు నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ ఎంపీ స్థానాలకు తెరాస నుంచి డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ శాసనసభ కార్యదర్శికి వీళ్ళిద్దరూ తమ నామపత్రాలు అందజేయనున్నారు. వీరి నామపత్రాలపై తెరాస ప్రజాప్రతినిధులతో పాటు ఎంఐఎం సభ్యులు కూడా సంతకాలు చేస్తారని మంత్రులు ఈటెల రాజేందర్, నాయని నరసింహారెడ్డి తెలిపారు. ఇద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఈటెల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేపడుతున్నట్లు వివరించిన ఆయన జూన్ 8న బహిరంగ సభ నిర్వహించి ఏడాది కాలంగా జరిగిన అభివృద్ధిపై ప్రగతి నివేదికను ప్రజల ముందుంచనున్నట్లు తెలిపారు. కేవలం ఒకరోజు చర్చతో రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టాన్ని మర్చిపోలేమని, నిరంతరం ఈ అంశంపై ప్రజలు చర్చిస్తూనే ఉండాలన్నారు. దేశంలోనే తొలిసారి మండల స్థాయి వరకు జీఎస్డీపీ తలసరి ఆదాయం వివరాలు ప్రకటించామని, త్వరలోనే గ్రామాల వారీగా కూడా లెక్కలు తీస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ నవనిర్మాణ దిశలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎవరు ఎక్కడున్నా 11 గంటలకు ఎక్కడికక్కడ నిలబడుకొని స్టూడెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నవనిర్మాణ దీక్ష తీసుకోవాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీ కేంద్రాల్లో 5 రోజులు ఆ మండలం, ఆ నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడుంది, మనకు జరిగిన కష్టాలేంటి, ఇవన్నీ కూడా చర్చించుకోవాలి. తెలంగాణ అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెరాస సర్కారు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న సికింద్రాబాద్ కవాతు మైదానంలో జరిగే వేడుకలతో పాటు హైటెక్స్లో జరిగే సింహావలోకనం కార్యక్రమానికి హాజరవ్వాలని గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాజ్భవన్లో నరసింహన్ను కలిసిన కేసీఆర్ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను వివరించారు. మరోవైపు తెలంగాణ మంత్రులు నాయని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి తెలంగాణ భవన్లో పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా మంత్రులు వ్యాఖ్యానించారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా మేము ఇది చేసినామని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ఈ యొక్క సందర్భంలో మొన్ననే ఒక సర్వే చేస్తే బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పడం, అది మన కార్యకర్తలకు, మన రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ రుచులతో విందు ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు ఇరు రాష్ట్రాలకు చెందిన అఖిల భారత సర్వీసుల అధికారులు, కేంద్ర మంత్రులు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి హస్తిన వీధుల్లో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. 2 ఏళ్లలో తెరాస పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు 14 దేశాల రాయబారులు కూడా హాజరు కానున్నట్లు వేణుగోపాలాచారి వివరించారు. తెలంగాణలో 2 సంవత్సరాల నుంచి చేపట్టబడ్డ విభిన్న పథకాలు, అటు కాకతీయ మిషన్ కానీ, భగీరథ మిషన్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రీ పాలసీ, ఐటీ పాలసీ, మరి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఆసరా పెన్షన్లు, ఇవన్నీ ప్రతిబింబించే విధంగా 2 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో అరేంజ్ చేస్తున్నాం. ప్రస్తుత ఖరీఫ్ పంటకాలం నుంచి ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంట సాగు చేయకముందే ప్రీమియం చెల్లించాలని స్పష్టం చేస్తూ ఆయా పంటలకు గడువు నిర్దేశించింది. పత్తికి జూన్ 14 వరకు, ఆహార పంటలకు జూలై 14, బత్తాయికి ఆగస్టు 9లోగా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ పథకం కింద 1/3 నష్టం జరిగినప్పటికీ పూర్తి పరిహారం చెల్లించనున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పత్తి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిరప, ఖమ్మంలో ఆయిల్ పామ్, నల్గొండలో బత్తాయి పంటలకు ఈ పథకం అమలు కానుంది. సాధారణ పంటలకు 2, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆఫ్రికా దేశస్తులపై దాడులు జరగడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్ట ఘటనగా అభివర్ణించిన ఆయన ఆఫ్రికా దేశాలతో చిరకాలంగా ఉన్న స్నేహానికి చేటు తెచ్చే పనిగా వ్యాఖ్యానించారు. దాడులు మన సంస్కృతిలో భాగం కాదన్న ప్రణబ్ దేశాల మధ్య చిచ్చుకు కారణమవుతాయని హెచ్చరించారు. We shall have to create the appropriate awareness
in the mind of our youngsters who may not know the history, age-old relation, many years. 4 countries of African continent, we will find Indians having trade, business, industry, and we cannot allow this to be jeopardized in any way and create a bad impression, which is not the ethos, which is not relevant to the core values of our civilization. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణాల్లో నిర్మించబోయే గృహాలు మహిళల పేరు మీదే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. మహిళ లేదా స్త్రీ పురుషులు ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని తేల్చి చెప్పారు. వచ్చే నెలలో ఈ పథకం ప్రారంభం కానుండగా 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మించి పేదలకు అందివ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వారంతా పేద మహిళలు. పరిస్థితుల ప్రభావంతో చదువుకు దూరమయ్యారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సంకల్పించారు. చేయి కలిపి పైసా పైసా కూడబెట్టారు. కోట్ల రూపాయలు పొదుపు చేశారు. శ్రమను ధారపోసి అద్భుత విద్యాసౌధం నిర్మించారు. ఉక్కు సంకల్పంతో అద్భుత విజయం సాధించారు కర్నూలు జిల్లా పొదుపు మహిళలు. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2002లో ప్రారంభించిన పొదుపు సంఘాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పొదుపు లక్ష్మి ఐక్య సంఘంగా ఏర్పడిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని మహిళలు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలనే కలను సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అత్యాధునిక వసతులు కలిగిన పాఠశాల నిర్మించుకున్నారు. అధునాతన ఆట స్థలం, ప్రయోగశాల, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తెరలు, కొత్త ఆలోచనలకు రెక్కలు వచ్చేలా రూపొందించిన తరగతి గదులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ భవన నిర్మాణానికి పొదుపు మహిళలే స్వచ్ఛందంగా తమ సంపాదనను విరాళంగా ఇచ్చారు. నిర్మాణానికి మొత్తం 6 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడి మహిళలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ ఇస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు. ఇలా వచ్చే మొత్తం పొదుపు సంఘాల తరపున వేసుకున్న చందాలు, పొదుపు చేసుకున్న 7 కోట్ల రూపాయల మూల నిధికి వచ్చే వడ్డీ, 8 ఏళ్ల శ్రమదానంతో ఈ భవంతి రూపుదిద్దుకుంది. 700 మంది చిన్నారులతో బాలభారతి ఆంగ్ల పాఠశాలను ప్రారంభించారు. ఎవరన్నా డొనేషన్స్ ఇస్తే కట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రభుత్వ నిధులతో కట్టిన వాళ్ళు ఉంటారు. కానీ 10,000 మంది గ్రామీణ పేద మహిళలు వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నిటినీ బయటికి తీసి పట్టుదలతో వాళ్ళ ఓన్ రిసోర్సెస్ తోటి ఇంత పెద్ద స్కూల్ కట్టారంటే అది నమ్మశక్యంగానటువంటి ఒక నిజం. ఈ స్కూల్లో దాదాపు 145 పిల్లర్స్ ఉన్నాయి. అవి లోపలికి దిగదు, రాతి నేలలు. భార్య, భర్త, పిల్లలు ఒక్కొక్క కుటుంబం ఒక వారం రోజులు ఇక్కడ ఉండి 145 కుటుంబాలు వంతులు వేసుకొని రాళ్లు పగలగొట్టి ఆ పునాదులు వేసి వెళ్ళిన ఘనత ఇక్కడ జరిగింది. ఈ బిల్డింగ్లో ఎన్ని ఇటుకలు ఉన్నాయో, ట్రక్కులు కొద్దీ ఇసుక, సిమెంట్, ఇనుము ఇవన్నీ కూడా మోసారు వీళ్ళు. దాదాపు 50 లక్షల వర్త్ శ్రమదానం వీళ్ళు ఇక్కడ చేశారు. 8 ఏళ్లు చేసిన నిరంతర తపస్సు వల్ల ఈరోజు ఈ విద్యాలయం తయారైంది. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించేందుకే ఈ భవనం నిర్మించుకున్నామని మహిళలు సంతోషంగా చెబుతున్నారు. ఒక ఇంటి కోడలు ఒక మాట మీద ఉండరు, ఒక ఇంటి కొడుకులు ఒక మాట అయినారు. 10,000 మంది అమ్మ మాట అయిన ఇక్కడ పని చేసుకుంటూ, పొదుపులు కట్టుకుంటూ, పిల్లలు పెళ్లి చేసుకుంటా, పొలాలు తీసుకొని ఈరోజు అందరం ఈ స్థాయిలో ఉండమంటే అంత భగవంతుందయా, అమ్మ దీవెన. మేమైతే డాక్టర్లు, ఇంజనీర్లు అయితే కాలేకపోయినా మా తల్లిదండ్రులు మాకు చదివించలేదు. మా పిల్లల కోసమన్నా మా దేవాలయాన్ని మేము నిర్మించుకున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయంలో పనిచేస్తుంటే కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మా సభ్యురాళ్ళందరికీ. సార్ నాకు 15 సంవత్సరాలే పెళ్ళయింది సార్. చదువుకోలేదు సార్. 4 సంవత్సరాలకే భర్త చనిపోయినాడు సార్. అత్త మామ కూడా ఇంట్లో ఎవరు ఉంచుకోలేదు సార్. సంఘాల ద్వారానే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే సంఘం సార్. నా కూతురుని కూడా ఇక్కడే చదివించుకొని ఇప్పుడు విజయవాడలో ఇడ్చుకొని మెడిసిన్ చదివించుకుంటున్నాను సార్. మేము ఈ సంఘాలలోకి వచ్చిన తర్వాత
మమ్మల్ని రాత్రి బడి అని చదివించి, అలాగే ఇప్పుడు మా పిల్లలను మేము బాగా చదివించుకోవాలని మాకు ఒక ఆసక్తి కలిగి మేము రోజు ఇక్కడికి వచ్చి మా శక్తి ఉన్నంత వరకు పనులు చేసి మా పిల్లలను మంచిగా చదివించుకోవాలని, మా కలలు నెరవేర్చుకోవాలని మేము అనుకుంటున్నాం. ఈ పొదుపు సంఘాలు సాధించిన విజయాలను తెలుసుకోవడం సహా శిక్షణ కోసం దేశం నలుమూలలతో పాటు వివిధ దేశాలకు చెందిన మహిళలు ఇక్కడికి వస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లను కోరారు. దేవాదుల, డిండి, ఉదయసముద్రం, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల భూసేకరణకు ఎదురవుతున్న సమస్యలపై ఉన్నతాధికారులు మెదక్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన హరీష్ రావు ప్రతివారం భూసేకరణపై సమీక్షించాలని సూచించారు. ఆయకట్టు ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్ సమస్యలపై రైల్వే అధికారులతో చర్చించిన మంత్రి 2017 కల్లా 4,60,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టులకు 35 చోట్ల సమస్యలున్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఉన్న రైల్వే క్రాసింగ్ల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పాత విధానాలను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రతి నెల రైల్వే, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశాలు జరగాలని సూచించారు. వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్ మక్కలు రికార్డు స్థాయిలో 1,591 రూపాయల ధర పలికాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు దిగుబడి తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాలకు మక్కల ఎగుమతి పెరగడంతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. సీజన్ దగ్గర పడుతున్న వేళ మక్కలకు అధిక ధర పలకడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఈ ధరలు కొనసాగితే మరింత కలిసి వచ్చేదని కర్షకులు తెలిపారు. ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల మక్క పంట కొంచెం తక్కువగా ఉండడము, పంట దిగుబడి కూడా తక్కువగా ఉండడంతో వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఎక్స్పోర్ట్, ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ వెళ్ళడం ద్వారా ఈరోజు మ్యాక్సిమం 1,591 రూపాయలుగా బీట్ నమోదు అవ్వడం జరిగింది. ఈ సీజన్ మొత్తానికి కూడా ఇదే హైయెస్ట్ రేటుగా నమోదు అవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రంపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. థర్మల్ ప్లాంట్ నిర్మాణం వల్ల జల, వాయు, ధ్వని కాలుష్యాలు అధిక స్థాయిలో ఉంటాయని పర్యావరణవేత్తలు, మానవ హక్కుల వేదికలు, స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరుణంలో వారి అభిప్రాయాలు సేకరించడం సహా కాలుష్య నియంత్రణకు చేపట్టే చర్యలను అధికారులు వివరించనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 25,000 కోట్లు కాగా పర్యావరణ పరిరక్షణ కోసం 10% నిధులు కేటాయిస్తామని జెన్కో చెబుతోంది. థర్మల్ ప్లాంట్లో మంటల వల్ల గాలిలో ఆక్సిజన్ తగ్గి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు వాదిస్తుండగా సమస్య పరిష్కారానికి చెట్లను పెంచుతామని ప్రాజెక్టు వివరణాత్మక నివేదికలో జెన్కో వివరించింది. కాలుష్య నియంత్రణతో పాటు స్థానికులకు ఉపాధి, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పరిహారంపై రైతులు, నిర్వాసితులు తమ గోడును ప్రజాభిప్రాయ సేకరణలో వెలిబుచ్చే అవకాశాలున్నాయి. అతిమూత్రం సమస్య నియంత్రణకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. వృద్ధాప్యం, ప్రమాదంలో గాయపడ్డవారు, మానసిక వైకల్యంతో అనారోగ్యం పాలైన వారిలో ఎక్కువగా కనిపించే అతిమూత్రం సమస్యను తగ్గించడంలో ఈ సూది మందు చక్కటి ఫలితాలు అందిస్తోందని వైద్యులు తెలిపారు. 6 ఏళ్లుగా 100 మందికి అందించిన చికిత్సలో 75% పైగా మెరుగైన ఫలితాలు పొందినట్లు వివరించారు. బ్యాక్టీరియా ఆధారిత జీవ ఔషధమైన బొటాక్స్ చికిత్సలో నైపుణ్యాలు, సాధించిన ఫలితాలపై అపోలో వైద్యులు దక్షిణాది రాష్ట్రాల సదస్సు నిర్వహించారు. Bladder injections iste, the bladder will calm down. So all this urgency, urge incontinence, control gurinchi problems, these will get control in about 75% of patients. So this is a very useful treatment for people who are not responding. Where simple treatments nunchi response ledu, small group of people, but these people need a solution. Idi manchi solution. నీటి సంరక్షణ కోసం ఈనాడు సంస్థలు చేసిన కృషితో సమాజంలో జల చైతన్యం వెల్లివిరుస్తోంది. తమ వంతు బాధ్యతగా జలమే జీవమంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నీటి ఆవశ్యకతను వివరిస్తూ విశాఖకు చెందిన సింహాద్రి టీఎంటీ, హిమా హ్యుమానిటేరియన్ అసోసియేషన్ సంస్థలు ద్విచక్ర వాహన ప్రదర్శనతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాయి. ఈ నెల 19న విశాఖలో ప్రారంభమైన ర్యాలీ సోమవారం హైదరాబాద్ చేరుకుంది. వివిధ జిల్లాల్లోని గ్రామాన సాగిన యాత్రలో బృందం సభ్యులు ప్రజలకు అవగాహన కలిగించారు. పొదుపు సూత్రాలు, ఇంకుడు గుంతల తవ్వకం, బిందు సేద్యం ప్రాధాన్యతలను వివరిస్తూ దాదాపు 50,000 కరపత్రాలు పంచారు. అవగాహన యాత్ర హైదరాబాద్ చేరుకున్న తర్వాత బృందం సభ్యులు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును కలిశారు. నీటి సంరక్షణపై అవగాహన యాత్ర నిర్వహించిన ప్రతినిధులను రామోజీరావు అభినందించారు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించగా వేడుకలను తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి నుంచే ఆలయానికి చేరుకున్న మాలధారులు స్వామివారి సన్నిధిలోని పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం దీక్షలు విరమించారు. స్వామివారికి మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ వృద్ధి రేటు మందగించిన వేళ భారతదేశం ఒకటి ఆశాదీపంగా కనిపిస్తోందని సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టాంగ్ అన్నారు. వచ్చే 10 ఏళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తి భారత్కు ఉందని, ఆసియా భవిష్యత్ అనే అంశంపై జపాన్లో ఏర్పాటు చేసిన సదస్సులో టాంగ్ స్పష్టం చేశారు. ఇదే సదస్సులో ఇవాళ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా మాట్లాడనున్నారు. చైనాలో ఆర్థిక మందగమన పరిస్థితులను భారత్ సద్వినియోగం చేసుకోవాలని 14 ఏళ్లు సింగపూర్ ప్రధానిగా పనిచేసిన టాంగ్ ప్రధాని మోదీకి సూచించారు. వచ్చే 10 ఏళ్లు ప్రపంచానికి భారతే చోదక శక్తిగా మారుతుందనే సందేశాన్ని భారత ప్రధాని మోదీకి ఇస్తున్నట్లు టాంగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్యం కేవలం చైనాపై మాత్రమే ఆధారపడి లేదన్న టాంగ్ ప్రస్తుతం భారత్ భాగస్వామ్యం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF గత నెలలో 2016లో ప్రపంచ వృద్ధి రేటును 3.2% తగ్గించడం సహా 2016-17లో భారత వృద్ధి రేటు 7.5%గా ఉంటుందని అంచనా వేసిన వేళ టాంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉద్యోగులు భవిష్య నిధిని వెనక్కి తీసుకునే విషయంలో కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రస్తుతం 30,000 రూపాయల వరకు వెనక్కి తీసుకుంటే TDS నుంచి మినహాయింపు లభిస్తుండగా ఆ పరిమితిని 50,000 రూపాయలకు పెంచింది. ఈ మేరకు 1961 నాటి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 192A సవరించింది. ఈ విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అంకుర సంస్థలకు ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల పన్ను విరామాన్ని 7 ఏళ్లకు పెంచాలని ఆర్థిక శాఖకు సూచించినట్టు ఆమె తెలిపారు. ఇప్పటికే స్టార్టప్ సంస్థల కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించామన్న మంత్రి ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం కోసం 1,100 కోట్ల రూపాయలు కేటాయించామన్న ఆమె 35 కొత్త ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎన్డీఏ సర్కారు చేపట్టిన చర్యల వల్ల 2014 జూన్ నుంచి 2016 జనవరి మధ్య దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 53% వృద్ధి నమోదు చేస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ కాలంలో $60 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్టు ఆమె వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.